ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య జరుగుతున్న ప్రస్తుత సంఘర్షణ భవిష్యత్తు యుద్ధాలు కేవలం సరిహద్దుల్లోనే కాదు, సర్వర్లు మరియు అల్గారిథమ్స్లో కూడా జరుగుతాయని నిరూపించాయి. యుద్ధరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లక్ష్యాలను ఎంచుకోవడానికి మరియు వ్యూహాలను రూపొందించడానికి సహాయపడుతుంటే, ఇరాన్కు చెందిన ఆర్యా వంటి కాంబాట్ రోబోట్లు భూమిపై సైనికుల ప్రాణాలకుండే ముప్పును తగ్గిస్తున్నాయి. అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి నిరంతరం ఇరాన్పై దాడులు చేస్తుంటే, ఇరాన్ కూడా అమెరికన్ బేసులు మరియు ఇజ్రాయెల్పై క్షిపణులను ప్రయోగిస్తోంది. ఈ యుద్ధంలో ఏఐ పాత్ర అత్యంత కీలకమైంది. నేటి యుద్ధం కేవలం మిస్సైళ్లు, ఫైటర్ జెట్లతోనే ముగిసిపోవడం లేదు. అసలైన ఆట డేటా మరియు ఏఐ చుట్టూ తిరుగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్పై జరిపిన ఇటీవలి దాడుల్లో ఏఐ వినియోగం భారీగా పెరిగింది. నిఘా సమాచారాన్ని విశ్లేషించడం, టార్గెట్లను ఎంచుకోవడం మరియు ఆపరేషన్ ప్లాన్ చేయడంలో ఏఐ టూల్స్ కీలక పాత్ర పోషించాయి. ఇందులో ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన క్లాడ్ ఏఐ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. గార్డియన్, రాయిటర్స్ నివేదికల ప్రకారం అమెరికా సైన్యం దాడులకు ముందు క్లాడ్ వంటి మోడల్స్ను డేటా విశ్లేషణ కోసం ఉపయోగించింది. ఇది నేరుగా బాంబులు వెయ్యదు, కానీ వేల కొద్దీ శాటిలైట్ చిత్రాలు, డ్రోన్ ఫుటేజ్ మరియు సిగ్నల్ డేటాను విశ్లేషించి ఎక్కడ ఏం జరుగుతోందో నిమిషాల్లో చెబుతుంది. మనుషులు గంటల కొద్దీ చేసే పనిని ఏఐ క్షణాల్లో పూర్తి చేస్తుంది. అమెరికా రక్షణ శాఖ ఇప్పుడు ఆంథ్రోపిక్ స్థానంలో శామ్ ఆల్ట్మాన్కు చెందిన ఓపెన్ ఏఐను ఉపయోగించాలని భావిస్తోంది. దీనికి కారణం కంట్రోల్. ఆంథ్రోపిక్ వ్యవస్థాపకులు ఏఐకి యుద్ధంలో ఎక్కువ నియంత్రణ ఇవ్వడం ప్రమాదకరమని భావిస్తుంటే, శామ్ ఆల్ట్మాన్ మాత్రం ఏఐకి నియంత్రణ ఇవ్వవచ్చని నమ్ముతున్నారు. ఇది సైనిక వ్యవస్థలు ఏఐపై ఎంతగా ఆధారపడుతున్నాయో స్పష్టం చేస్తోంది. ఏఐ కేవలం టార్గెట్లను గుర్తించడమే కాకుండా కింది పనుల్లోనూ సహాయపడుతుంది. ముఖ్యంగా లాజిస్టిక్స్, ఏ యూనిట్ను ఎక్కడికి పంపాలి, ఏ మార్గం సురక్షితమో తెలియజేస్తుంది. అంతేకాదు, దాడి చేస్తే దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది, ప్రత్యామ్నాయాలు ఏంటి అనే అంశాలను కమాండర్లకు ముందే చూపిస్తుంది. మరోవైపు సైబర్ వార్ను ముందుగానే పసిగట్టి నెట్వర్క్ దాడులను గుర్తించడం, వెబ్సైట్ల హ్యాకింగ్ను అడ్డుకోవడం వంటి డిజిటల్ పోరాటంలో ఏఐ కీలకంగా మారింది. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. అదే అంతిమ నిర్ణయం ఎవరిది? ప్రస్తుతానికి మనుషులే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏఐ కేవలం సలహాలు మాత్రమే ఇస్తోంది. కానీ భవిష్యత్తులో ఈ వ్యవస్థలు పూర్తిగా ఆటోమేటిక్ అయితే మనిషి నియంత్రణ కోల్పోయే ప్రమాదముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం ఏఐకి యుద్ధ సిమ్యులేషన్ ఇచ్చినప్పుడు అది చర్చల కంటే యుద్ధాన్ని, సాధారణ ఆయుధాల కంటే అణుయుద్ధాన్ని ఎంచుకున్నట్లు తేలింది. ఇది అత్యంత భయంకరమైన అంశం. యుద్ధం కేవలం ఆకాశం లేదా సైబర్ స్పేస్లోనే మారదు, భూమిపై కూడా మారుతోంది. సైనికుల ప్రాణాలను కాపాడేందుకు అనేక దేశాలు రోబోటిక్ టెక్నాలజీని వాడుతున్నాయి. అమెరికా గతంలో మార్క్ బాట్ వంటి చిన్న రోబోలను ప్రమాదకర ప్రాంతాల్లో నిఘా కోసం వాడింది. చైనా సరిహద్దుల్లో పెట్రోలింగ్ మరియు భద్రత కోసం హ్యూమనాయిడ్ రోబోలను మోహరిస్తోంది. ఇవి స్వయంగా దారి వెతుక్కోగలవు మరియు బ్యాటరీలను మార్చుకోగలవు. ఇరాన్ సెప్టెంబర్ 2025లో తన ఆర్యా కాంబాట్ రోబోను ప్రదర్శించింది. ఇది ట్రాక్ ప్లాట్ఫాంపై నడుస్తుంది, మెషీన్ గన్లను కలిగి ఉంటుంది మరియు 2 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను కాల్చగలదు. భవిష్యత్తు యుద్ధం భూమి, ఆకాశం మరియు సైబర్ ఇలా 3 రంగాల్లోనూ మెషీన్ల ద్వారానే మొదలవుతుంది. ఏ దేశం డేటా మరియు ఏఐలో ముందంజలో ఉంటుందో వారికే వ్యూహాత్మక ఆధిక్యం లభిస్తుంది. క్షిపణి ప్రయోగించే ముందే వేల కొద్దీ అల్గారిథమ్స్ రన్నయ్యే కాలం వచ్చేసింది.